ఆహా! మళ్ళీ మనం కొత్త వీడియోలోకి వచ్చేసాం. మన కొత్త వీడియో ఏంటంటే, మన ఎప్పుడు వీడియో లాగానే మన పొలాల గురించి, మన పొలం గురించి ఎలా ఏంటి ఏం పండిస్తాము అలాగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకేనా అందరికీ? చూడండి ఎలా ఉందో. ఇది ఏంటిది అనుకుంటున్నారు మీరు? ఒకసారి తెలిస్తే అయితే కొంచెం కామెంట్ చేయండి, చూద్దాం. ఇది అబ్బో చాలా వెయిట్ ఉంది ఇది. అమ్మో, మనం లాగా పోతున్నాం. అది చాలా వెయిట్ ఉందన్నమాట. చూడండి ఎంత పొడవు ఉందో, ఎంత వెయిట్ ఉందో ఇది. సో ఇదిగో చూసారా, ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇదిగో ఇది ఏంటంటే అది అక్కడ కింద నించోడానికి అలా ఉపయోగపడుద్ది అనమాట. దీని మీద నించోబెడతారు దీన్ని. ఓకేనా? చూడండి అలా ఉంది, చూడండి ఇది బోరుగా. చూడండి ఎలా బాగుందో. ఇంకో ఇదేంటంటే వీటిలలో ఇక్కడ చూసారా, ఇది కుక్కెల్లాగా అలా ఉన్నాయి చూసారా, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా. అదేంటంటే ఇగో వాటిల్లో ఇంకోటి పెట్టడానికి అనమాట అలాగా, అందుకని వాటిని ఉపయోగిస్తారు. ఇవి చూడండి వాటిలన్నిటికి కూడా అలాగే దీనికి ఉన్నట్లే ఉన్నాయి. గాలి వస్తుంది మీకు బాగా. నా చెవులో బడ్స్ ఉన్నాయి, ఇంకా మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి బడ్స్ పెట్టుకున్నా, నా వాయిస్ ఎక్కువ వినపడుతుంది అని చెప్పేసి. చూడండి పొలం చూడండి అంతా మీరే. మొత్తం చూడండి ఎలా ఉందో పొలం. ఇది గడ్డి అనమాట. ఇది గడ్డి మనం పండించేది కదా, ఇది గడ్డి అనమాట. ఈ వరకు ఇలా మురుస్తూ ఉంటాయి, పీకేసిన పావు మళ్ళీ వస్తూ ఉంటాయి. అక్కడ వెళ్తున్న టాటర్లు అయితే పాటలు వస్తున్నాయి అనమాట. ఆ పాటలు మనకి కనుక వినపడితే మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ఆ పాటలు మనకి వినపడకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. ఈ కంటెంట్ క్రియేటర్ ఎవరైనా సరే ముందు ఏంటంటే, వేరే సైడ్ నుంచి ఎక్కడైనా ఇలా సాంగ్స్ కనుక వినపడ్డాయి అనుకోండి, అప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. మనం చేసిన పని అంతా వృధా అయిపోద్ది, మనకి దాని గుండా ఉపయోగం ఉండదు ఆ వీడియో గుండా. సో మనం అలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక యాప్ చెట్టు అనమాట. దానంత అవ్వడానికి దీనికి ఇంకా 5-6 years టైం అయితే పట్టేస్తుంది. చూడండి ఎంత చిన్నదో చూడండి. ఇక్కడ అదొకటి చెట్టు, యాప్ చెట్టు. ఇంకా అక్కడ ఒకటి అయితే ఉంది చూడండి, యాప్ చెట్టు ఇంకొకటి అయితే అక్కడ ఉంది. కుర్చీ చూడండి ఎలా ఇరిగిపోయింది ఎండకి. చూసారా ఎలా అయిపోయిందో. ఎండకి ఏదో ఉన్నా అలానే ఉంటారు. ఇంకా అదిగో ట్రాక్టర్ చూడండి ఎలా సౌండ్ వస్తుందో. మీకు ఇప్పుడు ట్రాక్టర్ చూపిస్తా. ట్రాక్టర్ చూసారా, ట్రాక్టర్ మట్టి పోసుకొని ఊర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ అవసరం ఉన్న వాళ్ళు తోలించుకుంటారు, మనీ ఇస్తారు ఎంతో కొంత తోలినందుకు. చూసారా ట్రాక్టర్ కింద జేసీబీ చూపించా కదా ఒక వీడియోలో, ఆ జేసీబీ దగ్గర నుంచి ఆ జేసీబీ అలా తోలితే అలా ట్రాక్టర్ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. చూడండి అంతా చూడండి, మీరే తోట అంతా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి టాపిక్ అయితే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి అంతా. ఇప్పుడే పెడతాను ఆ వీడియో కూడా. జస్ట్ ఒక ఎడిటింగ్ ఒక 1 hour తీసుకొని ఆ వీడియో కూడా పెట్టేస్తాను. అందుకని నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి.
ఎలా ఉంటుంది ఏంటని చూసి నాకు కామెంట్లో చెప్పండి ఆ వీడియో ఎలా ఉందా అని. ఓకేనా? ఓకే ఓకే. తోట చూడండి ఎంత బాగుందో. అందరికీ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ ఇలా పొలాలు అయితే ఉంటుంటాయి. చూసారు కదా, ఇది అన్నమాట మన పొలం గురించి అయితే. ఇవి నేను ఏందో చూపించేసాను మీకు, ఇంకా దాని గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మీకు ఏదన్నా చెప్పాల్సి ఉందా అంటే ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అయితే ఈ వీడియోకి ఇంతే. ఇంకా బాయ్ అందరికీ.